ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా జరగాల్సిన భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ పై నెలకొన్న సందిగ్ధతకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. భారత్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడంతో టీమిండియా వైఖరి ఏంటిదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కెప్టెన్ల సమావేశంలో పాక్ బైకాట్ పై ప్రశ్నించగా సూర్య తనదైన స్ట్రైట్ ఫార్వర్డ్ స్టైల్లో స్పందించాడు. మేం మ్యాచ్ ఆడడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. మేం పాకిస్తాన్ తో ఆడబోమని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్లే ఆడనని అంటున్నారు. పాక్ మ్యాచ్ కు సంబంధించిన మా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి. స్కెడ్యూల్ ప్రకారం ముందుగా యుఎస్ఏ, ఆ తర్వాత నమీబియా, ఆ తర్వాత కొలంబో వెళ్తాం అని సూర్యకుమార్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ జట్టు మైదానంలోకి రాకపోయినా భారత్ మాత్రం ఐసీసీ నిబంధనలను పూర్తిగా పాటించనుంది. స్కెడ్యూల్ ప్రకారం టీమిండియా కొలంబో చేరుకొని ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటుంది. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లకు కూడా హాజరవుతుంది. మ్యాచ్ రోజున భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చి టాస్ కోసం ప్రత్యర్థి కెప్టెన్ కోసం వేచి ఉంటారు. ఒకవేళ పాక్ జట్టు హాజరు కాకపోతే మ్యాచ్ రెఫరీ సూచనల మేరకు భారత్ కు వాక్ ఓవర్ ద్వారా విజయం లభిస్తుంది. మ్యాచ్ సమయానికి పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంటుందని మొదట భావించినప్పటికీ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. భారత్ తో మ్యాచ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ ను బహిష్కరిస్తే భారత్ కు ఉచితంగా 2 పాయింట్లు వస్తాయి. అంతేకాదు పాక్ నెట్ రన్ రేట్ భారీ దెబ్బతింటుంది. సూపర్ 8 అవకాశాలు ప్రమాదంలో పడతాయి. చివరిగా ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, ఆంక్షలు తప్పవు. ఒకవేళ భారత్ పాకిస్తాన్ 2 సూపర్ 8 దాటి సెమీఫైనల్ లేదా ఫైనల్ కు చేరుకుంటే అప్పుడు కూడా పాక్ అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక టీమిండియా లీగ్ స్కెడ్యూల్ చూస్తే ఫిబ్రవరి 7న అమెరికాతో ముంబైలో, ఫిబ్రవరి 12న నమీబియాతో న్యూఢిల్లీలో, ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో కొలంబోలో, ఫిబ్రవరి 18న నెదర్లాండ్తో అహ్మదాబాద్లో భారత్ తలపడనుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్ 2 జట్లు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.